చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొందరు అడిగే ప్రశ్న విద్య చదువుకి ఆటంకాలు, అట్లాగే పిల్లలు కొంతమంది ప్రశాంతంగానే ఉంటారు, నెమ్మదిగానే ఉంటారు, కానీ వాళ్ళు చదవలేరు, చదవకపోవడం ఎందువల్ల, అట్లాగే రెమెడీస్. అయితే విద్య మొత్తం గురువు జ్ఞానకారకుడు, అన్నిటికీ గురువే కారకుడు. రెండవ భావానికి భాగ్యస్థానం, 9వ భావానికి కారకుడు. ఈ రెండు విద్య కూడా సూచిస్తుంది. చతుర్థ భావం ప్రాథమిక విద్య అయితే 9వ భావం హైయర్ స్టడీస్. మరి బుద్ధికి కారకుడు బుధగ్రహం. అట్లాగే చంద్రగ్రహం చతుర్థానికి కారకుడు. ఫస్ట్ చంద్రగ్రహం బాగుండాలండి జాతకంలో. చంద్రగ్రహం రాహువు కేతువుతో ఉన్నా, చంద్రగ్రహంని శని భగవానుడు చూస్తూ ఉన్నా, ఓకే, ద్వితీయ స్థానంలో రాహు కానీ శని కానీ ఇద్దరు కంపల్సరీ వీళ్ళు ఉన్నా, జన్మజాతక చక్రంలో అది రాహుకి శుభస్థానం అయినప్పటికీ కూడా, అంటే మకర కుంభాలు అయినప్పటికీ కూడా ఉన్నా, చతుర్థ స్థానంలో రాహువు శని ఉన్నా, అక్కడ శుభగ్రహాలు ఉంటే అది మళ్ళీ వేరే విషయం ఉన్నా, 4 భాగ్యస్థానం ఇట్లాగే శని కానీ కేతువు కానీ రాహు ఉన్న కొన్ని విషయాల్లో పర్వాలేదు, వీళ్ళు ఉన్న విద్య అనేది ఆటంకాలు, చదవకపోవడం ఇవన్నీ ఉంటాయి. అట్లాగే గురుగ్రహం జన్మజాతక చక్రంలో ఏ రాశిలో ఉన్నారో అది బేసి రాశ, సరి రాశ చూడండి. బేసి రాశి అయితే నేను ఒక పట్టిక చెప్పున్నాను కదా, 1, 3, 5, 9, 11 ఇవి బేసి రాశులు. బేసి రాశుల నుంచి 0 డిగ్రీస్ నుంచి మొదలవుతుంది 30 డిగ్రీలు. 0 అంటే బాల, ఇట్లాగా మృతావస్థ వరకు డిగ్రీస్. ఇది నేను సుమారుగా 1 మంత్ క్రితం ఎప్పుడో చేసి పెట్టి ఉన్నాను. మీనాక్షి యూట్యూబ్ ఛానల్లోకి వెళ్తే మీకు కనిపిస్తుంది. 6 నుంచి 12 డిగ్రీలు, 12 to 18, 18 to 24, తర్వాత 24 to 30 ఇట్లా డిగ్రీలు. బాలావస్థ, కౌమారావస్థ, యవ్వనావస్థ, వృద్ధావస్థ, మృతావస్థ. ఒకసారి పట్టిక బాగా వేస్తాను. 0 to 6 డిగ్రీలు, 6 డిగ్రీల నుంచి 12 డిగ్రీలు, 12 to 18, 18 to 24 ఇది బాల, కౌమార, యవ్వన, వృద్ధ, మృత చివరిది 24 to 30 డిగ్రీస్. అంటే ఒక రాశి 30 డిగ్రీలు అయితే ఈ ఏ డిగ్రీల్లో ఆ గ్రహం ఉంది. ముఖ్యంగా గురుగ్రహం చూసుకోండి. బుధగ్రహం కూడా బాగుండాలి జన్మజాతక చక్రంలో. ఇది బేసి రాశులు అయితే, ఓకే. సరి రాశులు, ఈ గురుగ్రహం బేసి రాశిలో ఉన్నారా, సరి రాశుల్లో ఉన్నారా? సరి రాశులు అంటే 2, 4, 6, 8, 10 ఈ రాశులు, 12. ఇందులో 6 డిగ్రీలు, 6 to 12 డిగ్రీలు ఇలా అయితే 6 డిగ్రీలు అంటే మృతావస్థ నుంచి వెళ్తుంది. ఇలాగ 30 డిగ్రీస్కి బాలావస్థ, ఇట్లాగా
ఇది ముందు నుంచి వేసుకోండి, అది వెనక నుంచి వేసుకోండి. వేసుకుని చూసుకోండి గురుడు. ఈ గురుగ్రహం ఏ రాశిలో ఉన్నారు, అది మిత్ర రాశి, అవన్నీ సెకండరీ ఆప్షన్. ఈ గురుగ్రహానికి కానీ డిగ్రీస్ ఆ రాశి బట్టి బాగా లేకపోతే, గురుగ్రహం ధనుసు రాశిలో ఉన్నా సరే మరి వీక్గా ఉన్నాయి, మీన రాశిలో ఉన్న వీక్గా ఉన్నట్టే, కర్కాటకంలో కూడా వీక్గా ఉన్నట్టే ఉచ్చు పొందినప్పటికీ. ఇట్లాగా గురువు అనుగ్రహం లేకపోయినా విద్య అనేది ఇబ్బందులు, ఆటంకాలు ఇవన్నీ 100% పిల్లల జాతకాల్లో ఉంటాయి. పిల్లల మాట వినరు. వాళ్ళు బుద్ధిగా ఉన్నప్పటికీ కొంతమంది మందంగా ఉండిపోయి చదవరు. కొంతమంది చురుగ్గా ఉంటారు బుధగ్రహం బాగున్నప్పుడు. బుధుడు మిథున కన్యల్లో ఉండగా పుట్టినవారు, మిథున కన్యల్లో బుధగ్రహం పుట్టినవారు 100% చురుగ్గా ఉంటారు. ఓకే. అట్లాగే బుధుడు శుభగ్రహాలతో కలిసి ఉన్న బలం ఉన్నట్లే. మిగతా రాశుల్లో లేదా అండి, ఉంటారు. శనిపాలిత రాశుల్లో బుధగ్రహం బలం కలిగే ఉంటారు. బుధుడికి చూడండి, 1 భూతత్వం కన్యారాశి, 2 మిథునం వాయుతత్వం. అంటే భూతత్వం వాయుతత్వంలో బుధగ్రహం మంచి ఫలితాలే ఇస్తారు. బుధునితో ఏదైనా శుభగ్రహాలు సంబంధం ఉంటే మంచి ఫలితాలే ఉంటాయి బుధుడు. ఇప్పుడు ఇలా గ్రహాలు ఉన్న ఇబ్బంది ముఖ్యంగా 2వ ఇల్లు జన్మ జాతక చక్రంలో చతుర్థ స్థానం, కర్కాటక రాశి చంద్రుడు. ముఖ్యంగా చంద్రుడు ఎట్లా ఉన్నాడు మీ పిల్లల జాతకంలో ఫస్ట్ చూడండి. వృద్ధి చంద్రుడా, క్షీణ చంద్రుడా, ఏ టైంలో పుట్టారు? అది 2. ఎందుకంటే మనోకారకుడు బుద్ధికారకుడు చంద్రుడే. చంద్రబలం ఎంత బాగుంటే ఆ పిల్లల మనస్తత్వం అంత నిలకడగా ఉంటుంది మనస్సు అనేది. అట్లాగే గురుగ్రహం బాగుండాలి జన్మజాతక చక్రంలో. మరి ఇంకా మిగతా గ్రహాలు బాగుండాలి అంటే ముందుగా చదువే కదా, చదువుకు సంబంధించింది ఈ ప్లానెట్స్. మరి ఇట్లా ఇబ్బందులుండి చదవకపోతే ఏం చెయ్యాలండి పిల్లలకి? ఇదైతే అతి చిన్న రెమెడీ అండి. చాలాసార్లు చెప్పాను నేను. 1 తల్లి చేత్తో రోజు మాట వినని పిల్లలకి 1 గ్లాసు, అంటే వెండి గ్లాసులో పాలు తాగించండి. చంద్రుడు బలపడతారు. 2 గురు దక్షిణామూర్తి ఫోటో ఉంటుంది. ఆ ఫోటో మీ పిల్లలు చదువుకునే దగ్గర గోడకు పెట్టండి. ఎక్కడ పెట్టాలి? ఉత్తరం గోడకి పెట్టండి. ఉత్తరం గోడకు పెట్టే ఉత్తరం వైపు తిరిగి కూర్చుంటారు. ఒక డైలీ మీరు దక్షిణామూర్తి కళ్ళల్లో కళ్ళు పెట్టి ఒక 5 నిమిషాలు చూడమనండి పిల్లల్ని. ఇది గురుబలం పెరుగుతుంది 100%. ఇది చేసి చూడండి. అంటే మంత్రాలు చదవరు, ఏవి చేయరు పిల్లలంటే. ఇప్పుడైతే ఎవరు మాట వినటం లేదు. ఇవన్నీ ఉంటారు. గురుబలం ఎప్పుడైతే పెరుగుతుందో చాలా మట్టుకు విద్య అనేది 100%. ఇప్పుడు పాస్ మార్కులతో ఉన్నోళ్ళు కొంచెం మార్కులతో వృద్ధిలోకి వస్తారు ఇట్లాగా. అట్లాగే దశానాథుడు వాళ్ళు గ్రహజాతకం అనుకూలిస్తే చిన్నప్పుడు చదవలేని వాళ్ళు కూడా ఒక్కసారిగా దశానాథుడు ఆ గ్రహస్థితుల వల్ల అనుకూలంగా మారిపోతారు. కొంతమంది చిన్నప్పుడు బాగా చదివి ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి
చాలా రకాల మార్పులు వస్తాయి కాబట్టి పిల్లల్లో ఆ ఏజ్ 15 టు 20 వేసుకోండి. ఇప్పుడు ఇంతవరకు గురుడు మెచ్యూరిటీ లెవెల్స్ 15 టు 20. 15 10th దాటగానే చాలా ఇబ్బందులు పెట్టేస్తారు. అందుకే గురు అనుగ్రహం ఉండాలి. 20 నుంచి 22 అంతవరకు రవి. మళ్ళీ బీటెక్కి వెళ్ళేటప్పటికి 24 పూర్తి అయిపోతుంది సుమారుగా. ముఖ్యంగా ఈ వయసు చాలా ముఖ్యం. గురుడు వయసు ఇది. జన్మజాతక చక్రంలో గురుగ్రహ అనుకూలం లేకపోతే 100% చదువుకనేది ఇబ్బందులు వస్తాయండి. పిల్లలు మాట వినరు. ఈ దక్షిణామూర్తి ఫోటోని మాత్రం ఉత్తరం గోడకు పెట్టి పిల్లలకి మీ చదువుకునే దగ్గరే అంటించండి. అంటిస్తే రోజు వాళ్ళకి తెలియకుండానే ఆ ఫోటోని చూడటం వల్ల ఆ గురు అనుగ్రహం కలుగుతుంది. మరి ఈ చిన్న రెమెడీ చేసి చూడండి, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.